చంద్రబాబు నాయుడికి పిచ్చిపట్టి అధికారం కోల్పోవడంతో అదే రాజధాని ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టి వాళ్ళకి డబ్బులు ఆశ చూపి ఆ ప్రాంత వాసులను రెచ్చగొట్టి ఇవాళ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత వాసులు తన సామాజిక వర్గాన్ని కాపాడుకునే విధంగా అదేవిధంగా భూములను ఈ గతంలో ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా మంత్రులు భూములు కొనుగోలు చేశారు కాబట్టి ఆ భూములను కాపాడుకునేందుకే వాళ్ళు రాజధాని అక్కడే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ రాయలసీమ ప్రాంతం గురించి కానీ మిగిలిన వెనుకబడ్డ ప్రాంతాల గురించి అభివృద్ధి చంద్రబాబు నాయుడుకి పట్టదు. ఎందుకంటే పిచ్చి పట్టినట్టుగా పిచ్చి తుక్కులాగా ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో కానీ 2024 ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి రాజకీయ సమాధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాయలసీమ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాటిని స్వాగతించాలి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ రాష్ట్రంలో గొడవలు సృష్టించడానికి ప్రధానమైనటువంటి కారణమైన చంద్రబాబు నాయుడు పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అతన్ని చట్టం దృష్టిలో క్రిమినల్గా గుర్తిస్తున్నామని చెప్పేసి కూడా మేము వాళ్ళు చెప్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము రాయలసీమ విద్యార్థి విద్యార్థి సంఘాల జేఏసీగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము విద్యార్థి సంఘాలుగా మేము మా పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటాన్ని గుర్తించి మాకు కావాల్సినటువంటి రాయలసీమలో జ్యుడిషియల్ క్యాపిటల్గా తీసుకురావడానికి మేము బాధిస్తున్నాం. ఎందుకంటే మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా పేరు నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో 2024లో చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కరూ అన్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తాయని చెప్పేసి కూడా మేము విద్యార్థులుగా ఎంతగానో హర్షిస్తూ ఉన్నామండి. ఎందుకనంటే జ్యుడిషియరీ క్యాపిటల్ ఏర్పాటు చేయడం వల్ల సీమ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం నుంచి కొంచెం